ఈ మధ్య నన్ను వాళ్ళు ప్రశ్న అడిగారు, ఏమంటే రామకృష్ణ పరమహంసుని అందరూ అవతార పురుషుల కింద ఆరాధిస్తున్నారు, మీ భగవాన్ ఎవరో అవతార పురుషుల కింద ఏదో జ్ఞానం అంటున్నారు, గురువు అంటున్నారు, కానీ అవతార పురుషుల కింద ఆరాధించడం అంటున్నాను. భగవాన్ ఎవరికా అందరు కదా అన్నాను. మీరు అడిగిన ప్రశ్న రైట్ అని న్యాయంగానే ఉంది. ఆయన పూజించడానికి కదా ఎవరికైనా అందితే కదాడు, వాడికి ఎవడు అందడు. ఆడవాళ్ళు చీరలు ఎలా చుట్టుకుంటున్నారో మా భగవాన్ చైతన్యం వచ్చి చుట్టేసిందాడు. రామకృష్ణ పరమహంసులాగా సాధన చేసి రామో కృష్ణో కాళియో అని గొడవ చేసి జ్ఞానం సంపాదించలేదు. వాడికి బ్రహ్మానుభవం ఎలా వచ్చిందంటే బ్రహ్మం అనే శబ్దం ఉందని కూడా తెలియకుండా బ్రహ్మానుభవం వచ్చింది. లేడీస్ అందరూ చీరలు ఎలా చుట్టేసుకుంటున్నారో మా భగవాన్ చైతన్యం వచ్చి అలా చుట్టేసి పడగొట్టేసినాడు. మీరు అవతార పురుషుల కింద పూజించడం మానేయించదు, మీకు అందరు కదాడు. అందనప్పుడు మీరేం చేస్తారు, నేనేం చేస్తాను. మీరు రామకృష్ణ పరమహంసుని పూజించుకోండి, ఆడు అవతార పురుషుడి కన్నా అందుతున్నాడని మీరే చెబుతున్నారుగా, పూజించుకోండి. మా భగవాను మీకు అందడు, నాకు అందడు, మా హెడ్ మాస్టర్ కూడా అందడని చెప్పేశాను. ఆడేమన్నా నేను చైతన్యం తెలుసుకోవాలనుకున్నాడా, దేవుడిని తెలుసుకోవాలనుకున్నాడా? రామకృష్ణ పరమహంసున్నాగా దేవుడో అని ఏమైనా గొడవ చేశాడా? అసలు దేవుడు ఉన్నాడో నాకు తెలుసా? అలా అమాంతం చైతన్యం దగ్గరికి ఈయన వెళ్ళలేదు, ఆ చైతన్యం వచ్చి చుట్టబెట్టేసిందండి. అప్పుడు బ్రాహ్మణ స్థితి పొందాడు, దేహబుద్ధి నశించింది, ఆత్మబుద్ధి కలిగింది, అంతా కొన్ని క్షణాల్లో అయిపోయింది. వాడు మహాజ్ఞానే, అవతారం కంటే పైస్థేయది. ఏంటది? అవతార పురుషుడికి లోకం ఉంది, ధర్మాన్ని రక్షించే పని ఉంది. మా భగవాన్ ఆఫీస్కి రావక్కర్లేదని చెప్పేశాను. మీ అవతార పురుషుడు ఆఫీస్కి రావాలి, పొద్దున్న 10 అయ్యేపటికి ఆ వేడి మెతుకులు తినేసి పరిగెట్టుకు రావాలి, లేకపోతే గేట్ వేసేస్తారు. అవతార పురుషుడికి డ్యూటీ ఉంటుంది. మహాజ్ఞానికి అసలు ప్రపంచం లేని వాడికి డ్యూటీ ఏంటి? డ్యూటీ లేదు. అంచేది మీరు రామకృష్ణ పరమహంసుని అవతార పురుషుడిగా ఆరాధించుకోండి, నాకు అభ్యంతరం లేదు. అయితే వీడెందుకు అభ్యంతరం? అలా మాకే అందటలేదు కదాడు. మాకే అందనప్పుడు మీకెలా ఉంచాడు? ఎవడికి అందడు. ఎవడికి ఎందుకు అందడంటే అసలు చైతన్యం వచ్చి ఆయన చుట్టుకున్నప్పుడు ఎవడికి అందుతాడు? ఎవడికి అందడు. అంచేత మీరు ఆయన జ్ఞానానండి, అవతార పురుషుడనండి, కుమారస్వామి అవతార ఏదోట మీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకోండి. అంటే మీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకోండి. మీరు మా రామకృష్ణ పరమహంసుని అవతార పురుషుడి కింద ఆరాధిస్తున్నారు, మీ భగవాన్ ఎవడ ఆరాధించాలని ఎవరికైనా అంది చచ్చే కదా అన్నాను. అలా అందాలి కదా ఆరాధించడానికి. మనిషి అందాలిగా అందడే అసలు ఎవడికనే. ఏం చేద్దంటే వీళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఇటు నుంచి అటు వచ్చారు. అంటే ఆయన ఇటు నుంచి అటు నుంచి ఇటు వచ్చాడు అందరు. ఇంకా ఇప్పుడు పెద్దవాళ్ళు అందరూ మనం పెద్దవాళ్ళు అనుకుంటున్నాం కదా, వాళ్ళందరూ ఇటు నుంచి వచ్చారు. వాళ్ళు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? అటు నుంచి వచ్చాడు. వచ్చేదంతా అటు నుంచే రావాలి. అంటే ఇంక అందే సమస్య లేదు, మీరు వదిలేయని చెప్పాను. మీరు ఆడు కూడా వదిలేయండి అని చెప్పాను. మీకు అందరూ అప్పుడు ఏం చేస్తారు మీరు కదా? అందరూ అప్పుడు పట్టుకుని ఆలాడటం ఎందుకు? అందినండి పట్టుకోండి. మీకు ఎవడప్పుడు అంతున్నాడు కదా, రామకృష్ణుడు ఇంకోడ అంతున్నాడు, మీరు అందులోండి పట్టుకుని ఏలాడండి. అది అందరోండి పట్టుకుని ఏం ఏలాడతారు? ఏదో రబ్బ పట్టుకుని ఏలాడాలి. ఇది దొరికే రబ్బ కాదు, వీడు ఏదో రబ్బ పట్టుకుని ఏలాడాలి. ఈ రబ్బ దొరకదు మీకు. అంటే మీరు రామకృష్ణుని అలా చేసుకుని, నాకు ఇష్టం రామకృష్ణుడు కాపటం లేదు, మీరు అలా చేసుకోండి అని చెప్పాను.